హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. नाले का ही है, लेकिन पीछे से रोड का पानी जो आता ना महमूद खाने में वो लोड हमेशा आते रहता पानी। तो ऊपर वाले में क्या करे, पलंग उठा के घर में लगा दे, बच्चा पलटा लामा पैर फिसल में जाने का अर्जुन पकड़ना दोनों। హైదరాబాద్లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12 సెంటీమీటర్లు, షేక్పేటలో 8 సెంటీమీటర్లు, మిగిలిన ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద ముంచెత్తింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తమయ్యాయి. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. వర్షపు నీరు రోడ్లపైన ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. नाले का ही है, लेकिन पीछे से रोड का पानी जो आता ना महमूद खाने में वो लोड हमेशा आते रहता पानी। మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఖైరతాబాద్, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ని పరిశీలించారు. ఆసిఫ్ నగర్లో ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ ని మరోసారి వర్షం ముంచెత్తింది. భారీ వర్షం కురిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి. నరేష్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. దాదాపు గంటన్నర పాటు కురిసినటువంటి వర్షానికి ఇటు హైదరాబాద్ లో అత్యధికంగా అబ్దుల్లాపూర్ మెట్ లో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ నగర పరిధిలో సిటీలో ముషీరాబాద్ లో 12.5 సెంటీమీటర్లు, ఓయూలో 11 సెంటీమీటర్లు, దాంతో పాటు షేక్పేట్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీగా కురిసినటువంటి వర్షానికి నాలాలో ఇద్దరు కొట్టుకొని పోయారు. ఏదైతే హబీబ్ నగర్ పరిధిలో ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు మామ అల్లుడు కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. వారి కోసం ప్రస్తుతం ఇటు జీహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్స్ అండ్ హైడ్రా బృందాలు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినటువంటి ప్రాంతం ఉందో అక్కడ నుంచి దాదాపు 200 మీటర్ల వరకు పూర్తిగా మిగతా మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అక్కడ జీహెచ్ఎంసీ దాంతో పాటు హైడ్రా బృందాలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నగరంలో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. ఆ వాటర్ అంతా కూడా జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్స్, హైడ్రా టీమ్స్ తొలగిస్తున్నాయి. దాదాపు 355 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ గా దాదాపు ఒక 144 ఏరియాస్ ఉన్నాయి. సో ఆ ప్రాంతాల్లో పూర్తిగా హైడ్రా బృందాలు ఎక్కడికక్కడ కూడా వాటర్ ని తొలగించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఏదైతే సాయంత్రం దాదాపు గంటన్నర నుంచి 2 గంటల పాటు వర్షం దంచుకొట్టింది. ఇక రాగల ఇంకొక గంట నుంచి 2 గంటల పాటు అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 1:32 వరకు కూడా
ఒక మోస్తారు నుంచి భారీ వర్షం ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ కానివ్వండి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోల్ ప్రాంతాల్లో, ఉప్పల్లో కూడా భారీగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యధికంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి 12.5 సెంటీమీటర్ల వర్షపాతం అబ్దుల్లాపూర్ మెట్ లో నమోదైంది. అదేవిధంగా ఇటు హయత్ నగర్ కానివ్వండి, పెద్దంబర్పేటలో కూడా వర్షపాతం భారీగా నమోదైనటువంటి పరిస్థితి. గడిచిన 2 రోజుల క్రితం కురిసిన వర్షం కూడా దాదాపు 12.5 సెంటీమీటర్ల వర్షపాతం అబ్దుల్లాపూర్ పేటలోనే నమోదైంది. సో ఈ రోజు కూడా అదే స్థాయిలో భారీ వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ విజయవాడ హైవే మీద మొత్తం వరద నీరు నిలిచిపోయింది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ఆ హైవే మీద నిలిచిపోయినటువంటి వాటర్ అంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్, దాంతోపాటు ఇటు హైడ్రా టీమ్స్ వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు వనస్థలిపురం, దాంతోపాటు ఎల్బీ నగర్ మార్గంలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇటు చింతలకుంట ఫ్లైఓవర్ కింద కూడా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కింద ఏదైతే జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ వాటర్ అంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. దాంతోపాటు సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి లకడికాపూల్ ప్రాంతాల్లో కూడా మొత్తం రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయింది. లకడికాపూల్ మెహదీ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా మొత్తం వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు హైడ్రా బృందాలు వాటిని అన్నిటి కూడా తొలగిస్తారు. అంటే ఓవరాల్ గా 12 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం నగరం అంతా కూడా జనజీవనం స్తంభించింది. వాస్తవానికి ఈ రోజు వీకెండ్ ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా తక్కువగా ఉందని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో అయితే మాత్రం ఇటు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళేటటువంటి వారితో మొత్తం ట్రాఫిక్ 13 నుంచి బయటికి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. అలాంటిది ఈ రోజు సండే కావడంతో చాలా వరకు చాలా ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ జామ్ తక్కువగానే ఉందని చెప్పొచ్చు. బట్ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు గచ్చిబౌలిలో కూడా గోడ కూలినటువంటి ఘటనలో 3 తీవ్ర గాయాలయ్యాయి, 1 మృతి చెందారు. దాంతోపాటు ఇటు నాలలో కూడా 2 కొట్టుకొని పోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దాంతోపాటు ముషీరాబాద్ లో కూడా 1 నాలలో కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. సో వారి కోసం కూడా ప్రస్తుతం ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇటు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు కూడా మరోసారి తెరిచేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఆ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దాంతోపాటు ఇప్పటికీ మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేస్తున్నారు. సో రేపు ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉంటే కనుక మరోసారి జంట జలాశయాల గేట్లను ఎత్తేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుందని చెప్పొచ్చు నరేష్. మొత్తానికైతే దంచికొట్టినటువంటి వర్షంతో ఇటు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నుమా.